నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో నేను వచ్చేసాను గచ్చిబౌలిలో ఉన్న టీ గ్రిల్స్కి. మరి అప్పట్లాగానే సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు మనతో పాటు పరమేష్ గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆయన పలకరించేద్దామా? నమస్తే పరమేష్ గారు. ఎలా ఉన్నారండి? సూపర్ అండి. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎటువంటి రెసిపీ నేర్పించబోతున్నారు? ఈ రోజు మనం మరగ్ సూప్ సూపర్ అండి. సూప్లో చాలా వెరైటీస్ మనం వెజ్లో రెడీ చేసుకుంటాము, కానీ నాన్ వెజ్లో అనేటప్పటికి కొంచెం కష్టమేమో అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అవునా? ఓకే. మరి మరగ్ సూప్ కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసేయండి. మటన్, పాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, నెయ్యి, గ్రీన్ చిల్లీ, సాల్ట్, పోట్లిక మసాలా. ఓకే, చూసేందుకు తక్కువ ఇంగ్రీడియంట్సే కనిపిస్తుంది, టైం కాస్త ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే మనం మరగబెట్టుకుంటాం, టైం లాంగ్ తీసుకుంటుంది, కాకపోతే 2-3 అవర్స్ అవుతుంది. కాకపోతే మనం దీంట్లో ఉడకబెట్టినాం కనుక మనకు అంత పెద్ద టైం కాదు, మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఏదైనా రుచి కావాలంటే కాసేపు వెయిట్ చేయాలి. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి మరగ్ సూప్ తయారీ విధానం కూడా నేర్చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి సార్? ఫస్ట్ మనం ఏం చేయాలంటే పొయ్యి ముట్టించుకుందాం. ఏంటంటే మనం దీంట్లో మనం ఈ వాటర్ ఉడకబెట్టిన బోన్స్ వాటర్ అన్నట్టు మనం ఇది మనం టోటల్ లేసేయాలి మొత్తం. మటన్ బోన్స్ ఎన్ని గంటలు మరగబెట్టుకున్న వాటర్? ఇది ఒక 2 అంటే ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుంటే ఒక 1 అవర్ పడుతుంది, ఉత్తగా సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకుంటే 2 అవర్స్ పడుతుంది. ఓకే ఓకే. అంటే మీకు చాలా ఉంటుంది కనుక మనం ఇప్పుడైతే కుక్కర్నే ఉడకబెట్టాము, చాలా ఉంటుంది కనుక మేము గిన్నెలనే ఉడకబెడతాం. ఓకే, కుక్కర్లో అయితే 1 అవర్ పాటు బాగా అందులో ఉప్పు ఏమైనా దాల్చిన ఏమేమి తీసిన తర్వాత మేము దీన్ని మళ్ళీ చేసేటప్పుడు ఎట్లా అనేది మీకు చూపెడతాను. ఇప్పుడు మనం ఏంటంటే ఇది బోన్స్, ఇది వాటర్ దీంతో ఉడకబెట్టినాయి. మనం ఏంటంటే ఇవన్నీ మనం కొంచెం దీంట్లో వేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఓన్లీ ఇది మటన్ తోనే తయారు చేసుకోవచ్చా సార్, లేకుంటే చికెన్ కూడా యూజ్ చేయొచ్చు? చికెన్ తో చేసేది ఓన్లీ మటన్. ఓకే, ఎన్నైనా వేసుకోవచ్చు అంటారా? అన్నీ వేసుకోవచ్చు. ఓకే, మనం ఉప్పు కానీ దాల్చిన చెక్క ఇట్లా ఏమి వేసుకోవాలి? అది బొక్కలలో ఏం లేదు, కానీ నేను ఇప్పుడు చేసేటప్పుడు ఎట్లా అనేది మీకు ఇప్పుడు అవన్నీ కంపల్సరీ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే దాని టేస్ట్. అవును, కానీ మరిగి ఉడికించేటప్పుడు మాత్రం ఏం వేయక్కర్లేదు. ఓకే, నార్మల్గా ఉప్పు వేసుకొని ఏంటంటే ఇది ఒక హాఫ్ అంటే సగం ఉడికిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అని చేయాలి. మనం ఫస్ట్ చేసినాం అనుకోండి బొక్కలతో పాటు అది స్మాష్ అయిపోయి కనిపించకుండా అవుతుంది. దాని రసం కూడా ఎక్కువ దిగినా కష్టమే, అధికంగా ఏదే కానీ కనిపించద్దు. ఇప్పుడు ఉప్పు ఎక్కువ అయితే చాలా ఎక్కువ అయితే ఏమవుతుంది, తినబుద్ధి. ఇది కూడా అంతే అన్నట్టు, బొక్కలు ఒక హాఫ్ అంటే ఒక 75% ఉడికిన తర్వాత మనం అప్పుడు ఇంగ్రీడియంట్స్ అని చేస్తే అది కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో మనం కొంచెం మిరియాలు అంటే కొంచెం ఇంత వేస్తున్నాం. మనం ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నామా? 1/2 కిలో హాఫ్ కిలో బోన్స్. ఓకే, ఒక 4 ఇలాచి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఇది ఎందుకు వేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నీసు వస్తువు, అంటే ఇప్పుడు ఎంత మటన్ కదా అది కొంచెం స్మెల్ వస్తుంటుంది కనుక ఇది కంపల్సరీ ఇది వేస్తేనే దాన్ని రుచి. ఓకే, అది కూడా కొంచెం 1/2 స్పూన్ వరకు. 1/2 స్పూన్. ఇది దాల్చిన చెక్క. ఇది కూడా బస్ 2. ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ కచ్చా పిచ్చా చేసుకున్నాం. ఓకే, ఓకేనా? 1 స్పూన్ వరకు పడుతుంది. 1 స్పూన్ అంటే దాదాపు ఒక 4 మిర్చి ఓకే వేసినాం కదా. ఇది మరగాలి, మంచిగా మరగాలి. అయితే దీంట్లో మనం ఇంకోటి ఏంటంటే బాదం. ఇప్పుడు ఈ బాదం ఉంది కదా, దీన్ని మనం పేస్ట్ చేయాలన్నమాట. దీన్ని పేస్ట్ చేసి కూడా పెట్టాను. ఇది పేస్ట్ చేసిన తర్వాత దీంట్లో అది కూడా కలపాలి. కానీ ఎవరు బాదం వెయ్యాలి అని మనకి చెప్పరు కదా, చెప్పారంటే దీనివల్ల ఏంటి సార్ బెనిఫిట్ ఏంటంటే బాదంది ప్లస్ ఈ మిల్క్ నీసు రాకుండా ఉంటుంది. ఓకే ఓకే, టేస్ట్ కూడా కొంచెం వేరే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు దాదాపు మేము చాలా చేస్తాం కదా, ఇప్పుడు ఒక 20 కిలోల బోన్స్ తోటి అట్లా చేస్తాం. అది చేసినప్పుడు ఏంటంటే
అది వేస్తేనే కొంచెం జిగి అనేది వస్తుంది. ఇప్పుడు మనం పాలు కూడా ఇట్లా మిల్క్ కూడా పోస్తాము, మిల్క్ నెయ్యి ఇదంతా పోస్తుంటాం. ఓకే. ఇప్పుడు బాదం మనకి హాఫ్ కిలో బోన్స్ తీసుకున్నాం కాబట్టి బాదం ఎంత 50 గ్రాములు 50 గ్రాములు అట్లా నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సూప్ అనేది చాలా హెల్త్ కి మంచిది కదా. ఒక 4 కప్పులు వస్తుంది. ఓకే. హాఫ్ దీనికి ఏంటంటే మటన్ కూడా సేమ్ ఇప్పుడు ఇదే రకంగా మటన్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు కస్టమర్లు ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే అది తీసి మీకు అంత లాస్ట్ ఫైనల్ గా మీకు చూపెడుతుంది. ఇప్పుడు కానీ ఇది మరిగేందుకు బాగా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ మనం కుక్కర్ లో 1 అవర్ పాటు ఉడికించిన తర్వాత కూడా ఇక్కడ ఎంత టైం ఉడకాలి అంటే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ దానికి మసాలా పట్టుకోవాలండి. అంటే ఒక 10-15 నిమిషాలు 15-20 ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే 20 నిమిషాలు పడుతుంది. 20 minutes. అంటే ఏంటంటే మనం దాని మీద పెట్టేసి ఇవన్నీ వేసేసి దాన్ని పెట్టేసి మనం మర్చిపోవాలి. అదే అడుగు పట్టేది అనేది ఏమి ఉండదు కాదు. కొంచెం అప్పుడప్పుడు ఏదో అట్లా మనకి అరోమా తెలిసిపోతుంది, మీకు అయింది మీకు తెలిసిపోతుంది. మనం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇది చెప్పినా కదా బాదంది మొత్తం పేస్ట్ చేసినాం అన్నట్టు. ఓకే. పేస్ట్ చేస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది కూడా మనం ఇది 50 గ్రామ్స్ ఇలా మనకి మరుగుతున్న దీంట్లో వేసేసి చూసారా కలర్ కూడాను బాదం పేస్ట్ వేయడం వల్ల మనకి దీంట్లో మిల్క్ కూడా వేయాలి, నెయ్యి కూడా వేయాలి. మేము పాలు నెయ్యి అంటే మనకి ఇవన్నీ స్వీట్లే గుర్తొస్తాయి, కానీ సూప్లో కూడా వేసుకుంటారా అనేది మీ దగ్గర కాస్త డిఫరెంట్గా ఉంటుందండి మేకింగ్ అంతా ఇక్కడ. కానీ ఈ సూప్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఇవి తినిపిస్తే చాలా స్ట్రాంగ్ అవుతారు. కానీ దీంట్లో కూడా వెరైటీ ఉంది. ఇప్పుడు పాయ సూప్ వేరే. అవును. అది ఇప్పుడు ఒక్కొక్క స్టైల్ అన్నట్టు. ఒకటేమో లోపల స్ట్రాంగ్ ఇస్తుంది, ఒకటేమో బొక్కలు అతుక్కుంటుంది. అట్లా కూడా ఉంటుంది. సూపుల్లో కూడా ఇన్ని వెరైటీ ఉన్నాయి. అవును. ఓకే ఓకే. మనం దీంట్లో పాలు పోసుకోవాలి. పాలు ఎంత వేసుకోవాలి? పాలు దీనికి ఒక పావు లీటర్లు పోసుకోవాలి. పావు లీటర్ వరకు పోసుకుంటే సరిపోతుంది. పాలు అనేది కంపల్సరీ. దీంట్లో కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అన్ని వేస్తేనే దాని రుచి ఇప్పుడు పాత వాళ్ళకి తెలిసిపోతున్నట్టు ఇది అక్కడ తాగినాం ఇక్కడ తాగినాం అనేది తెలిసిపోతుంది. ఇది మెయిన్ ఏంటంటే ఇది నిజాం ఐటమ్ అన్నట్టు. ఓకే. నిజాం నవాబ్ వాళ్ళు. అవును. పచ్చిమిర్చి కూడా 4 పచ్చిమిర్చి వరకు పేస్ట్ చేసి కూడా వేసుకున్నాము. ఇది ఏంటంటే పొట్లిక మసాలా. పొట్లిక మసాలా అంటే దీనికి స్పెషల్ అన్నట్టు. దీని కంపల్సరీ ఇది వాడాలి. ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుంది. హలీంలో వాడచ్చు. ఇది దీంట్లో పాయ సూపు, తలకాయ కూర ఇటువంటి వాటిలో ఇది వాడుతుంది. ఎందుకంటే ఇది వేస్తే దీని స్మెల్లేగా ఫ్లేవర్ వస్తుంది. అది ఓకే. అంటే సూపర్ మార్కెట్ లో మనకి అవైలబుల్ దొరుకుతుంది పొట్లిక మసాలా. మనం ఎప్పుడు కొంచెం ఓన్లీ నాన్ వెజ్ లోనే యూజ్ చేస్తారండి అది? నాన్ వెజ్ అంతే. నాన్ వెజ్ సాల్ట్ కూడా మనం తగినంత. అదే సాల్ట్ ఇంకా వేయలేదా అని చూస్తున్నా. చాలా మంది చెప్తారు సార్ పాలులో మనకి ఉప్పేస్తే విరిగిపోతాయి అంటారు కదా. అంటే మన పాలు స్టార్టింగ్ పాలు ఎమ్మడే వేయద్దు, మంచిగా మరిగిన తర్వాత దాంట్లో గుజ్జులాగా తయారవుతుంటుంది. అప్పుడు మరిగింది కదా అప్పుడు వేస్తే ఇరిగేంత ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కోవలాగా తయారైన తర్వాత ఇరిగే ఛాన్స్ అనేది ఉండదు. ఈ పొట్లిక్ మసాలా అనేది కంపల్సరీ. అది వేస్తే ఆ టేస్ట్ అనేది వేస్తే హైదరాబాదీ స్టైల్ అనేది నైజాం ఫ్లేవర్ వచ్చేస్తుంది. అది ఓకే. మన దీంట్లో ఏంటంటే నెయ్యి చాలా ఇంత వేయాలి. ఇంత పడుతుందా? 50 గ్రామ్స్ వరకు మొత్తం వేయాలన్నట్టు. అమ్మా 50 గ్రామ్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. కానీ ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయక్కర్లేదు. లేదు అసలు ఆయిల్ వాడకూడదు. ఓకే. గీ అనేది మనం 50 గ్రామ్స్ వరకు గీ వేసుకోవాలి. ఇది ఎప్పుడు వేసుకోవాలి గీ? ఫైనల్ టైంలో దించేస్తాము. వేసేసి మేము కొంచెం మూత పెట్టేసి బంద్ చేస్తాం అన్నట్టు. అచ్చా, ఆ టైంలో మాత్రమే గీ వేసుకోవాలి. గీ వేసి ఎక్కువ మరిగించే పని లేదు. ఓకే, అయిపోయింది. రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు బంద్ చేస్తున్నాం. ఓకే, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. చూసారు కదా, మీకు తెలిసిపోతుంది అక్కడ. అవును. అంటే మీకు ఏంటంటే చిక్కదనం మంచిగా మీకు ఇట్లా
నైజాం స్పెషల్ మరక్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్కి కూడా సిద్ధంగా ఉంది. నేనైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, మరక్ సూప్ రెడీ. చూడండి ఎలా ఉంది. తప్పకుండా పరమేష్ గారు, అదే చూస్తూ ఉన్నాను. మంచి అరోమాతో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా నా చేతిలోకి వచ్చేసింది మరక్ సూప్. ఇంట్లో అందరం కూడా హ్యాపీగా హోటల్ స్టైల్లో రెడీ చేసే విధంగా మనందరికీ నేర్పించేశారు పరమేష్ గారు. కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. సూపర్ సూపర్ సూపర్. అసలు ఉప్పు అనేది ఒకే ఒకసారి వేశారు, పర్ఫెక్ట్గా సరిపోయింది. అలానే మిర్చి కానివ్వండి, పాలు కానివ్వండి, ప్రతి ఒక్కదాని ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నైజామ్స్ ఎందుకు ఇంత ఇష్టంగా ఇంత చక్కగా ఆరగించే వాళ్ళు అనేది మనం టేస్ట్ చేస్తే అర్థమైపోతుందండి. సూప్ అనేది చాలా చాలా హెల్దీ కాబట్టి ఇంట్లో చక్కనైన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో మనకు నేర్పించేశారు కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ మరక్ సూప్ అయితే అదిర్సండి. పరమేష్ గారు, అదిరిపోయిందండి. సూపర్ సూపర్ సూపర్. ఇంకా చెప్పేందుకైతే మాటలు లేవు. నాకైతే టేస్ట్ చేసే కనిపించింది. కొంచెం టైం అయితే కావాలి మనకి ఇంత మంచి టేస్ట్ చేయాలంటే డెఫినెట్గాను. మరి ఇంత మంచి రెసిపీ మా వ్యూవర్స్ కోసం ఈరోజు హోటల్ స్టైల్లో చేసే రెసిపీ మరగ్ సూప్ అనేది నేర్పించేశారు. సో మీ దగ్గర నుంచి మేము ఇలానే మంచి మంచి రెసిపీస్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇలానే నేర్పిస్తూ ఉండాలి కూడా. ధన్యవాదాలు. తప్పకుండా.